మీరు సామాజిక తెలంగాణ తెలుగుదేశం నినాదం జయం అని చెప్తున్నారు. కానీ ఆ సామాజిక తెలంగాణ అనేటువంటిది నారా బ్రాహ్మణి గారి నేతృత్వంలో మీరందరూ సాధించదలిచారా? ఎందుకంటే ఇటీవల మనం వార్తలు చూసాం. నారా బ్రాహ్మణి గారు అంటే ఎన్టీ రామారావు గారి మనవరాలుగా ఆమె తెలంగాణ తెలుగుదేశానికి నాయకత్వం వహిస్తే బాగుంటుంది అనేటువంటి వాదన ఒకటి బయలుదేరింది అనేటువంటిది కూడా వినపడుతున్నది. మా పార్టీలో మీరు చెప్పే సామాజిక తెలంగాణ ఒక అగ్రకుల నాయకత్వంలో వస్తుందని మీరు భావిస్తున్నారు. మా పార్టీలకి అంతర్గత కలహాల వల్ల హరీష్ కూడా వస్తున్నాడని చెప్పారు. మొన్న మధ్యన సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మీరు కూడా సోషల్ మీడియా తెలుగుదేశంలోకి వస్తుండని చెప్పారు. హరీష్ కూడా వస్తుంది. అది వేరండి. అంటే నేనేది వేగ్ కాదు. మీ పార్టీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, మీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వారు ప్రెసైడ్ చేసినటువంటి దీంట్లోనే ఒక నాయకుడు దీన్ని లేవనెత్తాడు అనేటువంటిది వచ్చింది. అది కరెక్ట్. స్వతహాగా మా జాతీయ అధ్యక్షుడు మేము తీసుకొస్తున్నామని చెప్పలేదు. పార్టీకి వీళ్ళని మీకు ఒప్పచెప్తున్నామని చెప్పలేదు. ఆయన చెప్పలేదు. కానీ ఒక అభిప్రాయంగా సార్ ఇప్పుడున్న పరిస్థితులలో బ్రాహ్మణి గారిని తీసుకొస్తే బాగుంటుంది సార్ అని మీ నాయకుడు అన్నారు కదా. ఒక నాయకుడు వారి అభిప్రాయం చెప్తారు. అభిప్రాయాన్ని చెప్పడంలో అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఆయన ఏ మెచ్యూరిటీతోనే అన్నాడు అనేది తర్వాత సంగతి. జాతీయ అధ్యక్షుడు ఆలోచిస్తారు, పార్టీ ఆలోచిస్తుంది. అంటే దానికైతే ఏమీ కాదు అనే మాట అయితే అనలేదు కదా పార్టీ నాయకత్వం. కాదు అనడానికి లేదు అనేటువంటిది కూడా చెప్పలేదు. పరిగణలోకి తీసుకున్నప్పుడు మామూలుగా కాదు అనడానికి ఏముంటుంది? ఒక అభిప్రాయంగా రకరకాలుగా ఇప్పుడు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది చేశారు. అతని అభిప్రాయాన్ని తీసుకొస్తే బాగుంటుందేమో సార్ ఆలోచించండి అనే రకంగా ఏదో మాట్లాడారు. అప్పుడు అధ్యక్షుల వారు కూడా లేరు. అధ్యక్షులు రావడానికంటే ముందు జరిగిన ప్రసంగంలో ఒక్కొక్క 2 నిమిషాలు 1 నిమిషం ఒక్కొక్కరికి మాట్లాడే ఇచ్చే అవకాశంలో కొంతమంది ఎవరో ఒకతను మామూలుగా మాట్లాడాడు, బ్రాహ్మణి గారిని తీసుకొస్తే కూడా బాగుంటుంది అని అనేది ఆయన అభిప్రాయంగా చెప్పారు తప్ప అది పార్టీలో చర్చ జరగలేదు. సీరియస్ ప్రతిపాదన కదా పార్టీలో చర్చ. ఇప్పటికి కూడా గ్రామాలలో మేము వెళ్తే అన్న జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురండి అన్న ప్రచారానికి బాగుంటుంది, మళ్ళీ మనం బాగా పుంజుకుంటామని చెప్పానంటారు. అంత మాత్రాన నవ్వి ఊరుకుంటారే తప్ప ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చే పరిస్థితి వస్తే ఆ టైం వస్తే తప్పకుండా తీసుకొస్తారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనే లేదు. ఒక్కొక్కళ్ళు ఒక రకమైన అభిప్రాయం ఉంటారు. వేరే పార్టీలో అధికార పార్టీలో ఉన్నోళ్ళు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కొట్లాడుకొని మా పార్టీలోకి వస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యేది అది కూడా మేము పరిగణలోకి తీసుకోం కదా. తలసాని ఈ మధ్యన పోతున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి సీఎం గారి ఇంటి ముందు నుంచి పోయారు. అక్కడేదో సీఎం గారి మీటింగ్ జరుగుతుంది, ప్రెస్ వాళ్ళు అందరూ పోయి మాట్లాడితే అక్కడ దిగిండు. తలసాని వచ్చి మళ్ళీ సీఎం గారిని కలిసిరని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అంత మాత్రాన అది నిజమని మేము యాక్సెప్ట్ చేస్తామా? నేను సేమ్ డే చెప్పిన అదేదో యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప ఆ స్థాయిలో ఉన్న మంత్రి మా దగ్గరకు వస్తాడని చెప్పి మేము అనుకోము. దాన్ని ఆ రకంగా చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పినాం. కాబట్టి బ్రాహ్మణి గారు వచ్చినా కూడా తప్పేం లేదు కదా. మేము తప్పు పట్టట్లేదు. ఏదైనా పొత్తుల వ్యవహారం కానివ్వండి, రాజకీయంగా వేరే పార్టీల నుంచి వచ్చే నాయకుల వ్యవహారం కానివ్వండి, మా పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న మా పార్టీ వంశానికి సంబంధించిన వాళ్ళైనా కానివ్వండి, ఎవరు వచ్చినా అప్రాపరేట్ టైంలో నిర్ణయాలు జరుగుతాయి తప్ప ఇప్పుడు అది సందర్భం కాదు, సమయం కాదు.